వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి భరోసా. యానంలో పర్యటించిన కేంద్ర మత్స్య పశు సంవర్ధక శాఖ మంత్రి పరశోత్తం రూపాల, కేంద్ర మత్స్య పశు సంవర్ధక శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ బృందం. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లను అందజేసిన పెదకురపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు. ఇక డీటెయిల్స్ చూస్తే విజయనగరం మున్సిపాలిటీ 29వ వార్డు ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్డు సమీపంలోని టీడీపీ కార్యకర్త కోరాడ అప్పారావు కుటుంబాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక కోరాడ అప్పారావు గుండెపోటుతో 10/9/23న మరణించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అప్పారావు భార్య పద్మావతి, కుమారుడు జయంత్ సాయిలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి 3 లక్షల చెక్కును అందించి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. భువనేశ్వరితో పాటు పార్టీ నేతలు ఉండి బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. పైడయ్య చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. పైడియ్య కుమారుడు రాంబాబు, కోడలు భారతితో భువనేశ్వరి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయామని వారు వాపోయారు. టీడీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి పైడియ్య టీడీపీ జెండాను తప్ప మరే ఇతర జెండా పట్టుకోలేదని వివరించారు. కుటుంబ పెద్దను కోల్పోయిన బాధిత కుటుంబానికి పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 3 లక్షల చెక్కును ఇచ్చి ఆర్థిక సాయం అందించారు. పైడియ్య కుమారుడు తమ ఇల్లు పాడైపోయిందని కొత్త ఇల్లు కట్టించుకునేందుకు సహాయం అందించాలని భువనేశ్వరిని కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా ప్రభుత్వ ఇల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తెర్లం మండలం కార్యకర్తల పెద్ద ఎత్తున పైడయ్య ఇంటి వద్దకు చేరుకొని భువనేశ్వరి చేస్తున్న నిజం గెలవాలి కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. పిఏబిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రేవా డాక్టర్ జిడిడి దివాకర్ జన్మదిన వేడుకలలో కావలి తెలుగుదేశం నాయకులు కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కావలి పట్టణంలోని ఏబిఎం కాంపౌండ్లోని చర్చిలో జరిగిన దివాకర్ జన్మదిన వేడుకలలో కృష్ణారెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. దివాకర్ కృష్ణారెడ్డిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. నిరంతరం పేద ప్రజల కోసం ఎక్కడ పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వారిని అప్పులు చేర్చుకోవాలని, వారిని ఆదరించాలని, వారిని అభ్యున్నతమైన స్థాయికి తీసుకురావాలని వారు చూసేటువంటి చొరవని మనందరం కూడా అభినందించాలి. అందుకని మరొక్కసారి మనందరం కూడా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని అందరికీ అటువంటి వ్యక్తిని ఈ కావలి గడ్డ మీద పుట్టడం, ఈ కాలంలో నివసించడం, బహుశా ఒక స్థాయి ఇచ్చినటువంటి వ్యక్తి ఏ పట్టణాలతో ఏ నగరానికి పీస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ ఇక్కడే ఈ ప్రాంతంలో నివసిస్తూ ఈ ప్రాంత ప్రజల కోసం ఆయన పడేటువంటి తపనకి అందరూ
అటువంటి వ్యక్తిని మనం కావాలని మనం గర్వంగా భావించాలి. రాబోయే రోజుల్లో అన్నగారి ఆశీస్సులతో, అన్నగారి ఆలోచనలతో, అన్నగారి యొక్క సూచనల మేరకు మేమందరం కూడా నడుచుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఒక మంచి వ్యక్తిని ఈరోజు ట్రీట్ చేయడం అంటే నాకు గర్వకారణంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయమని టీడీపీ ఇన్ఛార్జ్ మాలపాటి సుబ్బారాయుడు తెలిపారు. కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాలపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం నందు బుధవారం సావిత్రిబాయి పూలే 193వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బానాయుడు మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా సావిత్రిబాయి పూలే మహిళల హక్కుల కోసం, బాలికల విద్యా వికాసం కోసం, సమాజ స్థాపనకు చేసిన కృషి మనందరికీ ఆదర్శమని, మహిళా సాధికారత దిశగా వారి సేవలు చిరస్మరణీయమని తెలియజేశారు. జ్యోతిరావు పూలే భార్యగా ఆమె బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేశారని, మహిళల కోసం పాఠశాలను నిర్మించి బడుగు బలహీన జాతుల విద్య కోసం కృషి చేసిన సావిత్రిబాయి పూలే అన్నారు. ప్రతి ఒక్కరు పూలే ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈరోజు మన పార్టీ ఆఫీసులో ఆమె జయంతి జరుపుకోవడం జరిగింది. ఈ భారతదేశంలో తొలి మహిళగా ఉపాధ్యాయురాలుగా ఈ భారతదేశానికి వన్ని తెచ్చిన ఆ మహాతల్లి ఆమె ఆశయాలు కొనసాగించాలని, మహిళలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని, బడుగు బలహీన వర్గాల్ని ముందుకు తీసుకొచ్చిన జ్యోతి పూలేరావు భార్యగా సావిత్రిబాయి పూలే ఆశయాలు కొనసాగించాలని ఆమె జయంతి ఈరోజు మనం జరుపుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఆ ఆశయాలు కొనసాగిస్తూ గుర్తుపెట్టుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు. సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా యానం విచ్చేసిన కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పరుషోత్తం రూపాల, కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ బృందం యానంలో పర్యటించారు. వారికి యానంలో ఘన స్వాగతం లభించింది. యానం పరిపాలనా అధికారి కార్యాలయం వద్ద వారు పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు మత్స్యకార నాయకులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఓఎన్జీసీ నష్టపరిహారం, డీజిల్ సబ్సిడీ, ఆక్వా రంగానికి విద్యుత్ సబ్సిడీ, మూసుకుపోయిన మొగలు ఇసుక మెట్లను తొలగించాలని మత్స్యకార నాయకులు మంత్రిని కోరారు. సమస్యలను విన్న కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. యానం మత్స్యకార సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన నగర పరిక్రమ యాత్రలో భాగంగా మత్స్యకార సమస్యలను పరిష్కరించేందుకు 7,000 కిలోమీటర్లు పర్యటించానని అన్నారు. మరొక మంత్రి మురుగన్ మాట్లాడుతూ మత్స్యకారుల జీవన ప్రయాణం పెరగాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. అందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టిందని, ఆ పథకాలు గ్రామ స్థాయిలో ఉండే ప్రతి ఒక్కరికి అందజేసేందుకు సాగర పరిక్రమ యాత్ర చేపట్టినట్లుగా తెలియజేశారు. స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మాట్లాడుతూ యానం మత్స్యకారులకు ఓఎన్జీసీ పరిహారం అందజేయడంలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే అంటూ దానికి కారణం 4 రోజులలో అందరి ముందు బయట పెడతానని సభాముఖంగా తెలియజేశారు. దీనికి సంబంధించి లోకల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మీరు ఎంతో ముందల అందరినీ కలుసుకొని 100% సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అందేలా చూడాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. हमारे सामने जो भी प्रेजेंटेशन आए हैं, ओरल भी बोले हैं, రైటింగ్ में भी बोले हैं, మనం పనిచేసామని చెప్పి మన ఈ సాగర్ పరిక్రమ పెద్ద ఇతిహాసం యాత్ర, ఈ యాత్ర తీసుకున్న మన మంత్రి గారు ధన్యవాదాలు చెప్పేసి నన్ను మీతో ధన్యవాదాలు నండి గుర్తు పెట్టుకుని ఉండాలి. ఎందుకంటే యానం విషయంలో మనందరికీ కూడా తెలిసిన విషయం ఏంటి అంటే ఎంతో డబ్బులు పడి సగం మంది సగానికి ఇచ్చి, లేకపోతే దేనికో ఇచ్చి దేనికో రకంగా మనం ఇబ్బంది పడుతూనే ఉన్నాం. అటువంటి పరిస్థితి మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనకి మీ అకౌంట్లో పడిన డబ్బు ఎవరికి ఇవ్వక లేకుండా మీ అందరికీ చేరే విధంగా మేము ఎప్పుడు కూడా ఒకసారంటే మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. మనం కూర్చొని మాట్లాడుకున్న ఈ హార్బర్ కూడా సెంట్రల్ నుంచి మనకి ఇచ్చిన ఇదే, దాన్ని సుమారు
ఏఎస్పేట గ్రామంలో నకార్కన్ సెంటర్లో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇంట్లో సామాగ్రి అంతా కాలి బూడిదైంది. ఈ సంఘటన చూసి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు ముస్కాన్, షేక్ నాయక్, జాకీర్ తదితరులు నిత్యావసర సరుకులు, కొంత నగదు, పప్పు ధాన్యాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఎవరికి ఏ అవసరం వచ్చినా తామున్నామంటూ భరోసా ఇచ్చారు. బాధితులను ప్రభుత్వం కూడా వెంటనే ఆదుకోవాలని కోరారు. ఆర్థిక సహాయం చేసాము. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అన్ని సామాజిక వర్గాలను అభివృద్ధి చేసే పథకాలతో సంక్షేమ పాలనను కొనసాగించారని, అలాంటి సంక్షేమ పాలన మళ్లీ కొనసాగాలంటే ప్రజలందరూ ఆయనను మళ్లీ ఆశీర్వదించాలని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన అనంతసాగరంలో నిర్వహించిన వైఎస్ఆర్ పింఛన్ కానుక 3000కు పెంపు ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రమిస్తున్నారని, ఆయనతో పాటు ప్రజా ప్రతినిధులుగా తామంతా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి పరిష్కరిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి సంవత్సరం పెన్షన్ నగదు పెంచి అందజేస్తున్నారని, 2019లో అనంతసాగరం మండలం 1.20 కోట్ల ప్రతి నెల అందజేస్తున్నామని, ప్రస్తుతం 2024లో ఆ సంఖ్య 1.90 కోట్లకు పెరిగిందని, పెన్షన్ సంఖ్య కూడా దాదాపు 6400కు పెరిగాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందరికీ ఈ సంవత్సరం సంతోషంగా ఉండాలని, అందరికీ మేలు జరగాలని, అన్ని విధాలుగా బాగుండాలని చెప్పి నేను కానీ మన ముఖ్యమంత్రి కానీ అందరూ మీకు కోరేరని అని చెప్పి ఇంకొకసారి చెప్తున్నాను. ఈరోజు నిజంగా ఒక పెన్షన్ దాదాపు 250 రూపాయలు పెంచి 3000 చేయడం కానీ, ఇంకో కొత్త పెన్షన్ ఈ మండలంలోనే దాదాపు 122 కొత్త పెన్షన్ కూడా కేటాయించడం, ఇంకా ఒక 100 పెన్షన్లు కూడా అప్రూవ్ అవడానికి లైన్లో ఉన్నాయి. 2019లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మండలానికి నెలకి 1,20,00,000 పెన్షన్, కానీ నీకు పెంచుతూ ఈ 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడుండే సంఖ్య దాదాపు 6,400 మందికి పెన్షన్ ఇస్తూ 1,91,00,000 మీ అందరికీ పంచడం జరుగుతుంది. అంటే ఒక 5 నిమిషాలు మీరందరూ ఈ పెన్షన్ పథకాల నుంచి కొంచెం వివరంగా ఆలోచించాలని అవసరం ఉంది. అంటే దాదాపు 20-30 సంవత్సరాల నుంచి ఈ పెన్షన్ ఇస్తా వస్తున్నారు. అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి గారు మీ కష్టాలన్నీ చూసి వ్యవస్థ మార్చాలి, తప్పకుండా ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పేసి ఒక వాలంటీర్ వ్యవస్థ కానీ ఒక సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చారు. ఆ వ్యవస్థతో వాళ్ళు మీ ఇంటికి రావడం జరుగుతుంది. మీ ఇంటికి వచ్చి మీకు అర్హత ఉందా లేదా తీసుకొని, దాని తర్వాత అప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ మీ ఇంటికి వచ్చే పెన్షన్ ఇస్తారు. పొద్దున 4 గంటల కన్నా ముందే వస్తారు. ప్రతి నెల ఒక్కరోజు ఆలస్యం లేకుండా ఇస్తారు. ఆ హక్కు మళ్ళీ మీ చేతిలో పెట్టారు. మాజీ మంత్రి సిటీ ఎమ్మెల్యే అనిల్ ఒక అటర్ ఫ్లాప్ ఎమ్మెల్యే అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఆందోళనలు, ధర్నా, నిరసనలతో రాష్ట్రం అట్టడుకు పోతుంటే జగన్మోహన్ రెడ్డి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల సమయంలో మున్సిపల్ కార్మికులకు, అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వారు రోడ్డెక్కితే వారిపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో మున్సిపల్ కార్మికులకు అండగా ఉంటానని, పర్మనెంట్ చేసేందుకు కృషి చేస్తానని చొక్కా చించుకొని మాట్లాడిన అనిల్ ఇప్పుడు ఎందుకు సైడ్ అయిపోతున్నారని ప్రశ్నించారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడే దమ్ము ధైర్యం వైసీపీ ప్రభుత్వంలో ఎవరికీ లేదన్నారు. అంగన్వాడీ వర్కర్లు, కార్పొరేషన్ వర్కర్స్ చేస్తున్న ఆందోళనకు టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆయన వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లాలని తణుకు నియోజకవర్గం పరిశీలకునిగా వచ్చిన కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు తణుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హాజరవుతారని, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా అందరూ తరలి వెళ్లి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, రేపు రాబోయే ఎన్నికలలో ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడానికి, ఈ ప్రభుత్వానికి చర్మగీతం పాడడానికి ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తణుకు 3 మండలాల నుంచి అదే విధంగా తణుకు పట్టణం నుంచి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గొప్ప బహిరంగ సభ ఆచంట నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని గౌరవనీయులు ప్రీతమ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. దానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా అందరూ తరలి వెళ్ళి ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద రేపు రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడానికి, ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడడానికి ఈ సభలో పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా తణుకు నుంచి భారీ స్థాయిలో 4 తణుకు టౌను, తణుకు రూరల్, అత్తిలి మండలం, ఇరగొర మండలం 4 ప్రాంతాల నుంచి కూడా పెద్ద స్థాయిలో హాజరై ఆ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. అత్తిలి మండలం నుంచి పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చేపట్టిన ప్రజాదీవెన పాదయాత్ర 2వ రోజుకి చేరింది. పాదయాత్రలో భాగంగా అత్తిలివల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మండపం నందు ఈ నెల పెంచిన 3000 పెన్షన్ను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాదీవెన పాదయాత్రలో ప్రజలందరూ కలిసికట్టుగా నాతో నడుస్తున్నారు. ప్రతి గడపకు ప్రజాస్పందన లభిస్తుందన్నారు. ఏ గడపకు వెళ్ళినా ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరింది అంటున్నారు. తనకు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే అడిగి తెలుసుకుంటున్నాం. అత్తిలి మండలంలో 9688 మందికి గాను 2,79,92,000 పెన్షన్ రూపంలో అందిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు తనకు నియోజకవర్గంలో 3,000 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాము. సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుకు ఎముక లేదు. నిరంతరం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి సీఎం. ప్రతి కుటుంబంలోనూ సీఎం ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, పిల్లలకు మావయ్యగా అందరి వాడు అయిపోయాడు. సీఎం జగన్ ప్రభుత్వం ద్వారా మీకు లబ్ధి చేకూరితేనే మన పార్టీకి ఓటేయండి అన్న దేశంలో మొట్టమొదటి వ్యక్తి మన సీఎం జగన్మోహన్ రెడ్డి. వచ్చాక పేదరికం పూర్తిగా తగ్గించారు అన్నారు. నీ హయాంలో 17వ స్థానంలో ఉన్న మన రాష్ట్ర విద్యా వ్యవస్థ ఇప్పుడు 3వ స్థానంలోకి తెచ్చింది మా నాయకుడు జగన్. నీ హయాంలో దోచుకో అనే విధం గద్దె కింద పందికొక్కులా దోచుకు తిన్నారు. గతంలో చంద్రబాబు చేసిన మోసాలకు నిన్ను నమ్మం బాబు అని ప్రజలు చంద్రబాబును తిరస్కరిస్తున్నారు. రాష్ట్రంలో ఓటీపీ దొంగలు పడ్డారు. జాగ్రత్తగా ఉండండి. మీ ఇళ్లకు వచ్చి ఓటీపీలు అడుగుతారు. ఎవరు చెప్పవద్దు. ఓటీపీలు చెప్పడం వల్ల మీ విలువైన సమాచారాన్ని చోరీ చేస్తారు. మీ యొక్క ఓట్లను తొలగించవచ్చు మరియు మీ అకౌంట్లు కూడా ఖాళీ చేయవచ్చు. జాగ్రత్తగా ఉండండి అన్నారు. కొత్తూరు మండలం తాండం వద్ద ఉద్రిక్త ఘర్షణ వాతావరణం నెలకొనడం వెనుక మొత్తం కేశంపేట ఎంపీపీ రవీంద్ర యాదవ్ ఇంకా తదితరుల హస్తం ఉందని కాంగ్రెస్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి, రఘు తదితరులు ఆరోపించారు. అవిశ్వాసం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్న వారు ఇక్కడ తలదాచుకుంటే వారిని భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం ఎంపీపీ రవీంద్ర యాదవ్కు ఎక్కడిదని ప్రశ్నించారు. ఇంకా అధికార మత్తులో వారు ఉన్నారని, ఇంకా అధికార నిషా దిగలేదని వారు పేర్కొన్నారు. వందలాది మందితో ఫామ్ హౌస్ వద్ద శాంతి భద్రతకు విఘాతం కల్పించేలా రవి యాదవ్ తన అనుచరులతో వచ్చి ఘర్షణ సృష్టించారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి. అంతేకాదు ఎంపీపీ రవీంద్ర యాదవ్ స్థానికులను కొంతమందిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా తిట్టడం, కొట్టడం లాంటి చర్యల పట్ల కేశం పోలీస్ స్టేషన్లో ఆయనపై మరికొంతమంది ఫిర్యాదు చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు
ఫామ్ హౌస్ పరిసరాల్లో ఏం పని అని శ్యామ్ సుందర్ రెడ్డి ప్రశ్నించారు. అదేవిధంగా షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కుమారుడు ఎంపీపీ రవీంద్ర యాదవ్ 150 మంది టీఆర్ఎస్ కార్యకర్తలతో ఫామ్ హౌస్పై దాడి చేసి కొంతమందిని గాయపరిచి కులం పేరుతో తిట్టారని శ్యామ్ సుందర్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు హుజూర్నగర్ శాసనసభ్యుడు బీఆర్ఎస్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి గారు కొత్తూరు పోలీస్ స్టేషన్లకు వచ్చి ఏదో మేము దౌర్జన్యం శ్యామ్ సుందర్ రెడ్డి దౌర్జన్యం చేసిందని చెప్పి చిల్లరగా మాట్లాడటం జరిగింది. ఏదో సుపారీ తీసుకొని కొట్టడం జరిగిందని చెప్పిండు. అది పూర్తిగా ఖండిస్తున్నాం. ఆ సుపారీ తీసుకొని చేసే కర్మ మా గత పట్ల ఉంటే నీకు ఉండొచ్చు తప్ప ఆ కర్మ మాకు పట్టలేదు. వాస్తవంగా జరిగింది ఏంటంటే వాళ్ళు కరీంనగర్ మన హుజూర్నగర్ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ వాళ్ళు 19వ తారీఖు నాడు కలెక్టర్ గారు కలిసిర్రు. అన్ని పార్టీలలో కూడా స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో కలిసి కండోలు వేసుకొని కలెక్టర్ గారికి అవిశ్వాసం నోటీస్ ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళ క్యాంపు పెట్టుకున్నారు. క్యాంపు పెట్టుకుంటే ఇదే కౌశిక్ రెడ్డి గారి మనుషులు దౌర్జన్యం చేసి క్యాంపులకు వెళ్ళి ఎవరు లాక్కెళ్ళిపోయారట. మొన్న కూకట్పల్లిలో లాక్కపోయిన తర్వాత అదే క్రమంలో ఆ జిల్లా మెయిన్ నాయకులు మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి కొద్దిగా మన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వస్తూ ఉన్నారు, క్యాంపు పెట్టుకుంటారు అక్కడ, కొద్దిగా చూడండి అని చెప్పడం జరిగింది. అదే క్రమంలో మేము అక్కడ దర్గాక ఒక రిసార్ట్లో మేము ఆశ్రయం ఇచ్చినాం. వాస్తవం అది, ఆశ్రయం ఇవ్వడం అది వాస్తవం. అది ఇచ్చిన క్రమంలో రాత్రి వాళ్ళు 10:30కి వచ్చిండ్రు. వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు అందులో ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల రాత్రికి కౌశిక్ రెడ్డి మనుషులు ఇప్పుడు చెప్తున్న దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చే కౌశిక్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఏమైనా చెప్తే నిజం చెప్పుకో, నేర్చుకో పబ్లిక్లా. నీకు 3 గంటల రాత్రికి వచ్చి నీ గుండాలు ఇదే నువ్వు చెప్తున్న చైర్మన్ అంటోళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కానీ 3 గంటల రాత్రి మీరు అదే రిసార్ట్ మీద దౌర్జన్యం చేసి కౌన్సిలర్ని ఎత్తుకపోయే ప్రయత్నం చేసిన మాట వాస్తవమా కాదా ఒకసారి ఈ వీడియో ఫుటేజ్ చూడండి. మీకు చూపిస్తా వీడియో ఫుటేజ్. రాత్రి 3 గంటలకి ఇక మీకు అందరూ చూపిస్తా. రాత్రి 3 గంటలకు ఇదే పైల్వాన్లో కౌశిక్ రెడ్డి పైల్వాన్లు అంతా కలిసి ఈ ఫామ్ హౌస్ మీద దాడి చేసి కౌన్సిల్ ఎత్తుకుపోయే ప్రయత్నం చేసారు. మీకు అందరికి పంపిస్తా, టైంతో సహా ఉంటుంది. ఇంకా ప్రయత్నం చేసిందే కాకుండా వాళ్ళు వెళ్ళి రాత్రి అదే 3 గంటలకు ఫోన్ చేసిర్రు. అన్న ఎవరు 3 బండ్లలో వచ్చిర్రు, డోర్ తీయండి లేదా పలగొడతామంటారు, లేదా డబ్బులు ఇస్తాం తీయమన్నారు. ముందు తీయలేదు అంటే పొద్దుగా డోర్లు ఎవరు తీయకండి, పొద్దుగా మాట్లాడదామండి అని చెప్పాము. పొద్దుగాల 7 గంటలకు కూడా ఇంకా పక్కకే వెంచాల్లో పెట్టుకొని వండుకున్నారు బండ్లు. వాళ్ళకి వెళ్ళిపోలే వాళ్ళు. అవే బండ్లు పక్క వెంచాల్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కాడ పెట్టుకున్నారు బండ్లు. 8 o'clock కూడా ఇంకెళ్ళిపోలేదు, ఇంకా బండ్లు ఉన్నాయంటే నేను ఏందో చూద్దామని రావడం జరిగింది. ఫామ్ హౌస్కి వెళ్ళిపోయేసరికి ఆ గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ అయితే షెల్టర్ పెట్టుకున్నారు నైట్ బండ్లు వాళ్ళు. ఇప్పుడే ఇందాక వెళ్ళిపోయినాయి సార్, 1/2 hour కింద అని చెప్తే వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి ఆడ చెప్పిన ఎవరు వస్తారో అడిగి పంపించండి అని చెప్పిన ఇంటికి వెళ్ళే క్రమంలో సేమ్ అవే బండ్లు సీసీ ఫుటేజ్ ఉన్న బండ్లు ఇమ్ముల్నారా విలేజ్లో ఆగి ఉన్నాయి. అవే మళ్ళీ ఫామ్ హౌస్కి పోయినాక ఇక్కడనే ఫామ్ హౌస్కి వస్తున్నాయి బండ్లు, ఆగినాయి. ఆడ ఇమ్ముల్నారా కాడ ఆగినాయి బండ్లు. అరే ఇవే బండ్లు కదా అని చెప్పి నేను పోయి రాత్రి ఆ బాబు మీరు ఎక్కడ పోతున్నారు, మీరు ఏ ఊరు ఎత్తిపోతున్నారు అంటే మీకేం చెప్పేది, ఎవడు మీరు మీకేం చెప్పేది, నా ఇష్టం నేను పోయినా అంటే నా బాబు ఇదే బండ్లు రాత్రి మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల క్యాంపుకు పోయినాయి కదా, మరి సీసీ ఫుటేజ్ ఇదే కదా బండి అని చెప్పేసరికి ఆ నోట్ తెరిచి అవును మా ఇష్టం నేను పోలే అన్న ఫస్ట్ పోలే అంటే సీసీ ఫుటేజ్ చూపిస్తేసరికి నోట్ తెరిచి మా ఇష్టం పోయినాం అయితే ఏంది వీరెవడు వాడేవాడు అనేసరికి వేగ్గా మాట్లాడితే నేను ఆడ గ్రామంలో గ్రామస్తులు అందరు గుమ్ముగూడిరు. నేను ఉన్న క్రమంలో అందరు గుమ్ముగూడి ఇవే ఉల్టపల్ట మాట్లాడక మర్యాదగా మాట్లాడి పెద్ద మనిషితోనని చెప్పి దుబ్బడం మాత్రం జరిగింది. వాళ్ళు దుబ్బి వీళ్ళు దుబ్బి ఘర్షణ జరిగిన మాత్రం వాళ్ళతో ఘర్షణ జరిగింది. ఆ క్రమంలో నేనే దగ్గరుండి వాళ్ళందరినీ మళ్ళీ కార్లు ఎక్కించి పంపించడం జరిగింది. వాళ్ళని ఎవడు కట్టెలతోనో కర్రలతోనో ఎవడు కొట్టలేదు. ఆయన చెప్తా ఉండగా ఇదే పాడి కౌశిక్ రెడ్డి మా ఊళ్ళో 5 మంది దాంట్లో ఉన్నారు, 5 మందిని బంధించిరు అని చెప్తే నీకు ఒకరు బంధించినది నీకు ఉంటే నువ్వు లోకల్ పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వు. సార్ మా వాళ్ళు 5 మంది ఉన్నారు సార్ అంటే పోలీసు వాళ్ళు పోయి వెరిఫై చేస్తారు కదా. ఎలాంటి చేయకుండా నువ్వు దౌర్జన్యం చేసి నువ్వు హుజూర్నగర్ చేసే దౌర్జన్యం షాద్నగర్ చేస్తా అంటే ఎంతవరకు కరెక్టే అని చెప్పి మా అడిగిన మాట వాస్తవం. వీళ్ళు ఒకవేళ నీకు ఒక 5 మంది కౌన్సిలర్లు ఉంటే నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. నువ్వు ఫామ్ హౌస్ మీదకి పోయి దాడి చేయడానికి ప్రయత్నం చేయొద్దు కదా. అదే క్రమంలో పొద్దు
ఇదే ఎమ్మెల్యే గారి కొడుకు 10:30కి 150 మందిని తీసుకొని మళ్ళీ ప్రయత్నం చేసిండు, మళ్ళీ వాళ్ళు ఎత్తుకుపోయడానికి. ఏడా మళ్ళీ అదే క్యాంపు మీదకి వెళ్ళిపోయి 150 మంది కార్యకర్తలను తీసుకుపోయి ఈ ఎమ్మెల్యే అంజయ్య గారి కుమారుడు రవికి ఏం సంబంధం ఇందులో? మా పార్టీ కౌన్సిలర్ ఉన్నారన్న, మీ పార్టీ కౌన్సిలర్ కాదు కదా. నీకేమైనా ఉంటే నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి తప్ప 150 మందిని తీసుకెళ్ళి ఆ ఫామ్ హౌస్ మీద దాడి చేసి అది అడ్డుకున్న క్రమంలో మా వాళ్ళు ఏదో వాళ్ళు కిడ్నాప్ వాళ్ళు ఎత్తుకపోతున్నారు అని చెప్పి తెలిసి మా వాళ్ళు కూడా వచ్చిన కార్యకర్తలు, మా పార్టీ కార్యకర్తలను కొట్టిండు ఆయన, చెవులు వలిగినాయి, వాళ్ళకి పోలీస్ కేసు కంప్లైంట్ కూడా అయింది, ఆ ఎస్టీల మీద కేసు అయినట్టుంది. ఇదన్నీ కూడా ఎమ్మెల్యే రవి గారికి కూడా నేను దగ్గర నుంచి చెప్పినా, తీసుకుపోయి నేనే దగ్గర నుంచి తీసుకుపోయి ఎస్ఐ గారు కేశంపేట ఎస్ఐ వరప్రసాద్ గారు కూడా లోపలికి వచ్చిండు. ఆ రవి ముందర అందరిని అడిగారు, మీ ఇష్టపూర్వకంగా వచ్చిరా బలవంతంగా వచ్చిరా అని. అందరూ కూడా ఏకగ్రీవంగా మా ఇష్టంతో వచ్చినాం సార్, మేము ఎవరం బలవంతంగా రాలేదు, మా ఎమ్మెల్యే గారు రాక్షసుడు, వాడిని భరించలేక మేము వచ్చినామని చెప్పిన మాట వాస్తవము. దీన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఉన్నది దాపెట్టేసి ఆ 3 గంటల రాత్రి పోయింది దాపెట్టేసి దొంగతనం ఎప్పుడు దొరకకుండా ఉండదు. దొంగతనం అనేది దొరుకుతుంది కదా. 3 గంటలకు ఉన్న సీసీ ఫుటేజ్ చూసుకుంటే తెలుస్తుంది కదా మీకేం పని 3 గంటలకు పోయిర్రు. ఇవన్నీ తప్పులు వాళ్ళు చేసి ఏదో సుపారీ హత్య చేసి సుపారీ మాట్లాడి చిల్లర మాటలు చిల్లర బుద్ధి. మేమేందనేది మా లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు, మేమేందనేది ఎవరు మాజీ ఎమ్మెల్యే కూడా తెలుసు. అసలు చీప్ మాటలు మాట్లాడి వాళ్ళ స్థాయి దిగదార్చుకోవద్దని కూడా మా లోకల్ మాజీ ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నా. ఏమంటే ఉన్నది మాట్లాడండి, ఉన్నది చెప్పండి, దానిదేం తప్పులేదు. క్రోసూరులో 3,000కు పెంచిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పెద్దకొరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు పాల్గొన్నారు. క్రోసూరులోని 2 సచివాలయ పరిధిలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 3,000కు పెంచిన పెన్షన్లు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. క్రోసూరు కొండ కింద బజార్లో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ను 3,000కు పెంచారని తెలియజేశారు. 2019 నాటికి క్రోసూరులో 6,445 మందికి 64.45 లక్షల పెన్షన్లు మాత్రమే అందేవన్నారు. ఇప్పుడు 9,057 మందికి 2.67 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో అందుతున్నాయని చెప్పారు. వైఎస్ జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ను 3,000కు పెంచారన్నారు. పెన్షన్ పెంపుతో లబ్ధిదారుల కళ్లలో ఆనందం కనిపిస్తోందన్నారు. రాష్ట్రానికి జగన్ గారు అభివృద్ధి పదంలో నడిపించడంతో పాటు అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. పెదకురపాడు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 4.5 ఏళ్లలో అభివృద్ధి చేశామన్నారు. అమరావతి టు బెల్లంకొండ డబుల్ లైన్ రోడ్, ప్రతి గ్రామంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ వెల్నెస్ సెంటర్లు నిర్మించామన్నారు. తాను చేసిన అభివృద్ధిలో కనీసం 10% గత పాలకులు చేశారా అని ప్రశ్నించారు. నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్న తనకు ప్రజల ఆదరాభిమానాలతో పాటు ఆశీర్వాదం కూడా ఉండాలన్నారు. అంటే 2,67 లక్షల రూపాయలు సుమారు ఈ రోజున ఇవ్వడం జరుగుతుంది. అంటే 64 లక్షలు ఎక్కడ, 2,67 లక్షలు ఎక్కడ? ప్రతి నెల ఒకసారి ఆలోచించుకోవాలి. మేము గతంలో నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా మాకు పెన్షన్ రావట్లేదు, లేకపోతే మాకు ఈ సంక్షేమం రాలేదని, మాకు రైతు రుణమాఫీ రాలేదని చెప్పి ప్రతి వాళ్ళు చెప్పడం తప్పితే అన్ని కంప్లైంట్స్. ఈ రోజున ప్రతి ఇంటికి తిరిగి కులాలకి, పార్టీలకి, మతాలకి అతీతంగా మరి ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా అందలేదని ఒక కార్యక్రమం పెట్టి, సురక్ష కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్కరికి పెన్షన్లు కానీ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే విధంగా కూడా డిజైన్ చేసి చేయడం జరిగింది. మరి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు తేడా చూడండి. మేము పని చేసామంటేనే మమ్మల్ని ఆశీర్వదించండి. ఎందుకంటే గతంలో నేను ఏ గ్రామమైనా తీసుకోండి, దాదాపు 5 సార్లు నుంచి 100 సార్లు వెళ్ళిన గ్రామాలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. మరి అభివృద్ధి కావాలంటే మరి శంకర్రావు కావాలా, అభివృద్ధి కావాలా అని అనుకుంటేనే మమ్మల్ని దీవించండి. మరి గతంలోలాగా ఎంతోమంది ఇక్కడ గతంలో మినిస్టర్ గారు కన్నా లక్ష్మణ్ గారు 20 సంవత్సరాలు చేశాడు. మరి కొమ్మాలపట్టి శ్రీధర్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి 10 సంవత్సరాలు చేశాడు. మరి వాళ్ళు చేయని అభివృద్ధి అనేది ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయి. ఎవరో చేయలేనిది అమరావతి బెల్లంకొండ రోడ్డు వేస్తున్నాం,
ఎవరో చేయలేని కృష్ణానది బ్రిడ్జి చేస్తున్నాం, మరి ఈ పెద్ద హాస్పిటల్స్ కట్టించాం. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి అనేది మరి ఈ హయాంలోనే జరిగిందనేది నేను ఘంటాబద్ధంగా చెప్పగలుగుతాను. మరి మీరు కూడా అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. ఆశీర్వదిస్తే ఇంకా ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అభివృద్ధిలో మా వంతు మేము తప్పనిసరిగా కృషి చేస్తాం. మీరందరూ కూడా నాకు అండగా ఉండాలని చెప్పి మరొకసారి మీ ద్వారా నేను తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి భరోసా. యానంలో పర్యటించిన కేంద్ర మత్స్య పశు సంవర్ధక శాఖ మంత్రి పరశోత్తం రూపాల, కేంద్ర మత్స్య పశు సంవర్ధక శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ బృందం. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లను అందజేసిన పెదకురపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.